ఎంత పెద్ద యూనివర్స్లో ఎన్ని ఫిషన్స్ జరుగుతుంటాయి, ఎన్ని ఫ్యూజన్స్ జరుగుతుంటాయి, ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంటుంది, ఎంత కాస్మిక్ ఎనర్జీ రేడియేట్ అవుతుంటుంది. అవునా? ఎస్. ఆ రేడియేట్ అవుతున్న ఎనర్జీలో మైక్రో 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 ఎనర్జీ మన వరకు వస్తుంది. ఓకే, అంటే ఇది కూడా యూనివర్స్, ఇదేది పైన యూనివర్స్ ఇది కాదు కాదు, ఈ పార్ట్ కూడా యూనివర్స్లో పార్ట్. ఎస్. ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది జస్ట్ ఇమాజిన్ మొత్తం యూనివర్స్ అంతా ఎనర్జీ కలిస్తే, ఎనర్జీ అంతా కలిస్తే ఏంటి, అంత గొప్ప ఎనర్జీయే దేవుడు. అంటే దేవుడు ఫామ్లెస్. అంటే మన వేదాలు చెప్పేది కూడా అదే, దేవుడు ఫామ్లెస్. కానీ మనం నాకు గరికపాటి గారిది బాగా నచ్చుతుంది అని చెప్పేది ఏంటంటే, ఫామ్ లేని దేవుడికి నువ్వు ఎలా ఊహించుకుంటావు, ఎలా ఊహించుకొని దేవుడు నువ్వు పూజించగలవు. అందుకు దేవుడికి ఒక ఫామ్ ఇచ్చావనుకో, ఆ ఫామ్ని నువ్వు పూజిస్తే ఆటోమేటిక్ దేవుడికి పూజించినట్టే ఆబ్వియస్గా అని ఆయన చెప్తారు. అది నిజంగా చాలా మంచి ఫిలాసఫీ. అందుకే మనం ఐడల్ వర్షిప్ చేస్తున్నాం. ఐడల్ వర్షిప్ చేయడం కారణం దేవుడు ఐడల్ అన్నాడని కాదు, మొత్తం దేవుడి తాలూకా స్వరూపాన్ని ఐడల్లో మనం ఊహించుకుని దేవుడిని మనం పూజిస్తున్నాం. అంటే అక్కడ పూజిస్తున్నప్పుడు ఆ నిరాకార స్వరూపాన్ని మొత్తాన్ని మనం పూజిస్తున్నట్టే. ఈ సాకారంలో ఉన్న దేవుడిని నిరాకార స్వరూపం మొత్తాన్ని మనం పూజిస్తున్నట్టు, అంతేగాని ఐడల్ని మనం పూజిస్తున్నట్టు కాదు. ఆ సింపుల్ లాజిక్ మనం అర్థం చేసుకుంటే చాలా పెద్ద సైన్స్ ఇది. ఇట్స్ ఎ విండో, ఇట్స్ గేట్వే టు రీచ్ టు ది గాడ్, రీచ్ టు ది సుప్రీం ఎనర్జీ.